మర్డర్ కేసులో నిందితుడైన ఈ గ్యాంగ్ లీడర్ బంధు అందేకర్ అనేటోడు రిమాండ్లు ఉన్నాడు. అయితే పూణే సిటీ లోకల్ బాడీ ఓట్లలో పోటీ పడుతుండట. ఇప్పుడు నేను కూడా పోటీ చేస్తా సార్ అని కోర్టులను కోరుకుంటే సరే పోటీ చేయమని పర్మిషన్ ఇచ్చిరట. ఇక జైలుకెళ్ళి పట్టుకొచ్చి నామినేషన్ వేయించారు పోలీసు వాళ్ళకి ఇట్లా. అయితే ఏమైందో ఏందో కానీ ఈ సొంత మనమన్నే మర్డర్ చేసిండట ఈ గ్యాంగ్స్టర్ అందేకర్ గాడు. వానికి ఇంట్లో ఆడోళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చిరట ఇద్దరు. గమ్మత్ ఏంటంటే అట్లా సపోర్ట్ చేసిన ఆ ఇద్దరు ఆడోళ్ళు కూడా ఓట్ల పోటీకి నిలబడతామని నామినేషన్ వేసిరు వచ్చి. అంటే జైల్లో పడ్డ ఈ ఫ్యామిలీ మొత్తం లోకల్ ఎన్నికలలో పోటీకి దిగుతురన్నట్టు. జనవరి 15 తారీఖు నాడు ఓట్లు అవుతున్నాయట పూణే సిటీలో. పుసుక్కున ఆ ఓట్లలో గెలిస్తే కథ గమ్మతే ఉంటది కావచ్చు. అయినా పుసుక్కున గెలుచుడేంది, లీడర్లకు కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి ఈ అందేకర్ బాయ్కి. రౌడీజం చేసిండు, గ్యాంగ్ మెయింటైన్ చేసిండు, ఎంతో మందిని బెదిరించి పైసలు కూడా వసూలు చేసిండు, సెటిల్మెంట్లు చేసిండు. లీడర్కు ఉండవలసిన ముఖ్యమైన ప్రాథమిక లక్షణాలు అదే క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా మర్డర్ కూడా చేసిండు. ప్రిలిమ్స్ దాటి మెయిన్స్ ఎంట్రన్స్ కు క్వాలిఫై అయినట్టు కూడా క్వాలిఫై అయ్యిండు. ఇక ఇంకేం కావాలి, జనాలు కూడా ఈయననే ఆదరించి ఓట్లేసి గెలిపించిరంటే పూణే సిటీ మేయర్ పోస్టులో కూడా కూర్చొని రౌడీజాన్ని కొత్త పుంతలు దొక్కిచ్చి పక్క సిటీలలో కూడా రౌడీ గ్యాంగులను విస్తరింపజేసి నేషనల్ లెవెల్ కు రౌడీజాన్ని పెంచి పోషిస్తాడు కావచ్చు అనుకుంటున్నారట ఈ గ్యాంగ్ లీడర్ లోకల్ ఓట్లలో పోటీ చేస్తుండన్న వార్త చూసిన వాళ్ళంతా.